పాత బస్ స్టాండ్లు, కొత్తగా కట్టిన కొత్త బస్ స్టాండ్లు, పాత షాపులు పడేసి కొత్తగా కట్టిన గాంధీ కాంప్లెక్స్ షాపుల కోసం కొత్తగా పెట్టిన ఈ వేలం పాటకి పాత వాళ్ళైన మీ అందరకు స్వాగతం, సుస్వాగతం. ఇంక స్వాగతాలు లేవు, స్వాగతాలే. నమస్కారం సార్. నమస్కారం. రండి రండి పశుపతి గారు. వేలం పాటు మొదలైందా? తమరు రాకుండా దేవుడు వచ్చినా మొదలు పెడతామా? మొత్తం షాపులెన్ని? 420. అదే 420. తమ లక్కీ నంబర్. షాప్ రేట్ ఎంత? తమరు ఎంత అంటే అంతే. వీళ్ళందరూ పాడడానికి వచ్చారా? అబ్బే, తమరు పాట విని శబాష్ అనడానికి వచ్చారండి. అయితే గవర్నమెంట్ రేట్ ఎంత? తమరు చెప్పిందే రేటు. మొత్తం 420 షాపులు, 5 లక్షలు. పాట కొట్టాయి మా అబ్బాయి వీరు పేరున. అలాగే సార్. డబ్బు కట్టారా? చిట్టి తల్లి కారు ఇక్కడ ఉందేంటి? చెల్లె ఈ కారు ఎప్పుడు అమ్మేసింది డాడీ. ఎందుకని? స్పీడ్గా పోవట్లేదట, అందుకే ఈ కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కుంది. అందులోనే సరదాగా ఫ్రెండ్స్ తో సినిమా కూడా వెళ్ళింది. మీకు చెప్పమంది డాడీ. నా కూతురికి నా మీద ప్రేమే కాదు, గౌరవం కూడా ఉంది. చూసి నేర్చుకో. నమస్కారం అండి. నమస్కారం. భాను రాలేదండి? ఐఎమ్ సారీ. అయిపోయాడు పాపం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పిక్చర్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? అరగంట అయింది. ఓ, భరతనాట్యం. ఎక్స్క్యూజ్ మీ, ఓపెనింగ్ లో ఫైట్ అయిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ, ఆ ఫైట్ సోలో ఫైటా గ్రూప్ ఫైటా? సోలో. ఎక్స్క్యూజ్ మీ, సుమార్ ఫైటా సూపర్ ఫైటా? సుమార్ ఫైట్ కాదు, సూపర్ ఫైట్ కాదు, ఫైట్. అతని బ్రెయిన్ తినేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆ ఫైట్ చేతులతోనా కర్రలతోనా కత్తులతోనా? నా బుర్రతో. పోయ్ పోయ్. బబుల్ గమ్. పాపం బ్రెయిన్ తిన్నది చాలు, వదిలేవే. ఏమా పాపమంటావ్? ఆడపిల్లలు ఒంటరిగా దొరికితే ఈ మగాళ్ళు తినరా? సింగిల్ గా దొరికాడు, ఆడుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. అవును. ఏ శాంతి, అడుగులు నీ బబ్లు గమ్. అందానికి ఆరోగ్యానికి పెప్సీ తాగుతున్నాడు. శాంతి, మళ్ళీ ఒక ఆట పట్టించవే. పోయ్ పోయ్. ఎక్స్క్యూజ్ మీ, నీకు పెప్సీ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, పెప్సీ స్ట్రాతో తాగితే బాగుంటుందా, ఎత్తి తాగితే బాగుంటుందా? చేతిలో పోసుకుని నాకితే బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ పెప్సీ టీవీలో పవన్ కళ్యాణ్ తాగి వదిలిందా, అమితాబ్ బచ్చన్ తాగి వదిలిందా? మీ మామ తాగి వదిలింది. ఎక్స్క్యూజ్ మీ. పోయ్ 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 పోయ్. అలా కూర్చో బాబు. వారు మరణించిన మాసం, తిథి, నక్షత్రం ఇదే కదా? తెలీదా? మరణించిన మాసం, తిథి ఏమీ తెలియకుండా శ్రాద్ధకర్మ. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం గాని సరదాగా చేసేది కాదు. చూడు బాబు, మనకొక్క సంవత్సరం అంటే పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క. వారు మరణించిన తేదీ తిథి తెలియకుండా పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షమో దక్కదు, నీకు ఫలితం ఉండదు. పంతులు గారు, శ్రద్ధతో చేసేది శ్రాద్ధమని మీరే చెప్పారు. నాకు ఆ శ్రద్ధ ఉంది. కానీ పెంచిన తల్లి కన్ను మూస్తే ఆ తల్లికి కొడుకే కొరివి పెట్టాలి. అయ్యో, కట్టెలో కట్టెగా నా తల్లి ఉంది. ఆ తల్లికి నా చేత్తో నేను కొరివి పెట్టలేను అని
ఏ కొడుకైనా ఎదురు తిరుగుతాడా? కొరివి పెట్టడం కొడుకు చేసే ధర్మం, అంతేగాని దాన్ని రాక్షసత్వం, దుర్మార్గం అని అంటామా? ఆ తల్లి బతికున్నప్పుడు ఆ కొడుక్కి ఎన్నో రుచులు ముద్దలు చేసి మురిపించి తినిపిస్తుంది. ఆ తల్లి కన్ను మూస్తే అన్నం ముద్దలతో నువ్వులు కలిపి పిండాకుడని పేరు పెట్టి కాకుల్లో అమ్మని చూసుకుంటూ కాకులకి పెడతావే, దాన్ని అన్యాయం అంటారా, ధర్మం అంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు నేను పెట్టే పిండాలు దేవతైన మా అమ్మ కోసమే కాదు, రేపు నేను చనిపోతే పైలోకంలోనైనా మా అమ్మ ఎవరో గుర్తుపట్టే అదృష్టం కోసం. ఆ అదృష్టం కోసమైనా మీరు నాకు సహాయం చేయండి. అక్రోధనై సౌచ్యపరై సతతం బ్రహ్మవాదిభిః భవత్భిక్షా యజమాన్యాః మాతుః ప్రతి సంవత్సరేకమృతాక్షాన్ ఆమశ్రార్థం కరిష్యే పిండ ప్రధాన దేవతాభ్యో నమః. అరటాకు వదిలేసే నాయన. అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారే వటై చైవ సప్తైతే మోక్షదాయక. మీ అమ్మగారికి నమస్కారం పెట్టుకో. బాబు, అమ్మగారిని తలుచుకుని నమస్కారం చేయండి. చిన్నప్పుడు నేను అన్నం తినకుండా అమ్మని ఏడిపించుంటాను, అందుకే ఇప్పుడు తినకుండా నన్ను ఏడిపిస్తుంది. ఈ కళ్యాణ మండపం చాలా బాగుంది. నేను ఎలాగైనా సరే బుక్ చేయాలి. అకామిడేషన్ కూడా చాలా బాగుంది. ఈ చాలా స్పేషియస్ గా ఉంది. చాలా బాగుంటుంది. నేను ఎలాగైనా సరే బుక్ చేయాలి. నమస్తే మేడం. నమస్తే. మీరు? ఐఎమ్ జెండా కపిరాజు, ఎంకేఎం. ఎంకేఎం? యా. ఇదేదో కొత్త డిగ్రీయా? ఎప్పుడు వినలేదే. ఎంకేఎం అంటే మేనేజర్ ఆఫ్ కళ్యాణ మండపం. ఓకే ఓకే ఓకే. వాట్స్ ద మ్యాటర్? వీళ్ళ అక్క పెళ్లి. వీళ్ళ అక్క పెళ్ళే? పెళ్లి కూతురు పేరేంటి? సరోజ. ఓ సరోజ. మొన్న నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా పెళ్లి కూతురు పేరు సరోజయే. అంటే నీకింకా? నో, స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. ఎంకేఎం గాడివి నీకింకా పెళ్లి కాలేదా? కాలేదు మేడం. స్వీట్ షాప్ వాడికి షుగర్ లాగా, భోజన హోటల్ వాడికి అజీర్తి లాగా, సిగరెట్లు అమ్మేవాడికి ఉబ్బసం లాగా ఈ కపిరాజు ఎంకేఎంకి ఇంకా పెళ్లి కాలేదు మేడం. మేడం, మంచి మ్యాచెస్ ఏమైనా ఉంటే చెప్తారా ప్లీజ్? మ్యాచెసా? క్రికెటా వాలీబాలా? క్రికెట్ వాలీబాలా? మనకి ఇంగ్లీష్ వాళ్ళొద్దు మేడం. గోంగూర పచ్చడి నూరగలిగిన అచ్చమైన ఆంధ్ర అమ్మాయి కావాలి. హలో, 1 సెకండ్. ఏ కపిరాజు, నీకు ఫోన్. ఓకే ఓకే మేడం, దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్. వెన్ ఎనీ మ్యాచ్ కమ్స్ కాల్ మీ ప్లీజ్. ఎంకేఎం ఇంకా బ్యాచులర్ అటే. ఏయ్ పోయ్ పోయ్, అడుగుని బబుల్ గమ్. హలో, అలాగే అరవక పెట్టే. ఏ తమాషా చేద్దామా? ఓకే. హలో, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? వచ్చి ఖాళీ చేయమన్నానా? ఎంగ్లాకి లూదిస్తాను అందిస్తానా? త్వరగా వచ్చాయి, త్వరగా వచ్చి క్లీన్ చేయి. షట్ అప్. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఐఎమ్ సారీ మేడం, నేను ఎవరో అనుకుని ఎవరోలా మాట్లాడాను. నేను జెండా కపిరాజు, ఎంకేఎం. తమరు? నేనా? రాములమ్మ. వస్తే రాములమ్మ. షట్ అప్. రాములమ్మ ఐపీఎస్, పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ. ఓ నమస్తే మేడం. నమస్తే. సరే, నీ పక్కన ఎవరున్నారు? చిన్న బాబని పెద్ద బాబు. ఇంతకీ నువ్వెవరన్నా? నేను నా బతుకెందుకులేమ్మా, నేను పుట్టు మూగమండి, ఆయనతో మాట్లాడండి. ఎవర్రా? హలో, ఎవరు? నేను రాములమ్మ ఐపీఎస్ ని. నమస్తే అండి. నువ్వు 5 నిమిషాలు స్టేషన్ లో ఉండాలి. స్టేషన్ కా? ఎందుకు? షట్ అప్. చెప్పించే. అది కాదండి, నేనే నేరం చెయ్యందే. లేదులే, ఏదో కిరికిరి చేస్తుంటా, లేకపోతే ఎందుకు పిలుస్తారు? నేనెక్కడ చేశాను? హలో 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 మేడం. ఎస్. మీరెవరన్నారు? ఎవరేంటి? నేను రాములమ్మ ఐపీఎస్. నేనెవరో తెలుసా? రాజశేఖర్ ఐఏఎస్. ఐఏఎస్? నోరు మీరా. వద్దురా, పోలీసులతో కూడా వద్దు. వాళ్ళే ఈ కలెక్టర్ తో పెట్టుకుంటున్నారు. కలెక్టరా? ఏంటి? ఐఏఎస్? అవునే. ఏంటి నేనా? అవునే. రావే పోవే వే వే వే.
మగాళ్ళంటే మీకు అంత వెటకారం అయిపోయిందా? నేను పువ్వాయా, నేను బబుల్ గమ్మా. నాతో పెట్టుకుంటే మొహం పచ్చడైపోద్ది, పచ్చడి. బ్రదర్ నా మాట విను బాబు. ఇదంతా ఐఏఎస్ రాజశేఖర్ జీవితంలో మామూలే కదరా. రాములమ్మ ఐపీఎస్ స్పీకర్. ఓ yes ఐజీ కపిరాజు స్పీకింగ్. ఏంటి ఐజీవా? ప్రతోళ్ళు ఐపీఎస్ లో ఐఏఎస్ లో కలిసి కపిరాజు ఐజీ అయితే తప్పవుదా? yes ఐజీ స్పీకింగ్. యా 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 యా